హలో ఎవ్రీవన్. మనం ఇంట్లో ప్లాంట్స్ పెంచేటప్పుడు ఆకులు ఎల్లో అయిపోవడం, ఎంత వాటర్ పోసినా కానీ మళ్ళీ బతకకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారా? నేను షేర్ చేసే ఈ 5 ఇంపార్టెంట్ టిప్స్ మీరు పాటిస్తే మాత్రం పక్కా మీ ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి, చాలా హ్యాపీగా ఇండో ప్లాంట్స్ మెయింటైన్ చేయొచ్చు. నేను ఎలా ప్రాపగేట్ చేస్తాను, ఎలా కేర్ తీసుకుంటాను అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా అయితే వీడియో కంటిన్యూగా చూడండి. అండ్ హ్యాపీ న్యూస్ ఏంటంటే మనం అయితే 4000 సబ్స్క్రైబర్స్ ని హిట్ చేసాం. థ్యాంక్ యూ, మీ అందరి సపోర్ట్ వల్లే ఇక్కడ వరకు వచ్చాము. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. హార్ట్ఫుల్ గా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఫస్ట్ అయితే నా స్నేక్ ప్లాంట్ ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది జైంట్ హ్యూజ్ స్నేక్ ప్లాంట్ అనమాట. ఎంత బుషీగా వచ్చిందో చూడండి. పాట్ అంతా కూడా నిండిపోయింది అనమాట. ఇది ఒకటి, ఇంకొకటి వ్యారిగేటర్ వెరైటీ. ఇది కూడా చాలా బాగుంటుంది. ఐ మీన్ లుక్ పర్పస్ అయితే చూడడానికి సూపర్ గా ఉంటుంది. అండ్ ఆ రోలింగ్ అంతా చూడండి, వెల్కల్ తిరిగిపోయింది మొత్తం ప్లాంట్ అంతా, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా వాటర్ ప్లాంట్స్ కూడా తీస్తున్నాను. ఆ స్నేక్ ప్లాంట్స్ అన్ని కాసేపు ఎండలో పెడదాము అండ్ వాటర్ వేసి, సో దట్ డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్ళిపోతాయి, ఎక్స్ట్రా వాటర్. అండ్ ఆల్సో ప్లాంట్ కూడా కొంచెం సన్లైట్ దొరుకుతుందని. ఇక్కడ వచ్చేసి మన వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా నేను తీస్తున్నాను. సైడ్ టు సైడ్ ఒకటి మొత్తం తీసి వాష్ చేసి మనం ప్లాంట్స్ అన్నిటిని కూడా మళ్ళీ పెట్టాలి. సో అందుకని ఇక్కడైతే వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా తీసేస్తున్నాము. ఇందులో మనకి కేరింగ్ ఏంటంటే మనం ఎవరైనా సరే ఈజీగా పెంచుకోవాలి. ఎవరు కూడా మీరు ప్లాంట్స్ పెంచుతున్నారు అని అంటే మాత్రం మనీ ప్లాంట్ ఈస్ ద బెస్ట్. మనీ ప్లాంట్ ఎందుకు అంటున్నానంటే చాలా ఈజీగా ప్రొపగేట్ చేయొచ్చు. అండ్ దానిలో కూడా చాలా వెరైటీస్ వస్తాయి. ఎల్లో లీఫ్ మనీ ప్లాంట్ అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నా దగ్గర ప్లెయిన్ గ్రీన్ కలర్ ఉంది, వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఉందన్నమాట. సో ఇవైతే మనకి ఈజీగా ప్రాపగేషన్ అయిపోతాయి సాయిల్ లో, కానీ మనకి వాటర్ లో అయినా ఈజీగా వస్తాయి అనమాట. నేను కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను. సింపుల్ కేర్ లో ఈ బ్యాంబూ ప్లాంట్ ఒకటి. బ్యాంబూ ప్లాంట్ కూడా చాలా మంచిది. ఇంట్లో మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. లక్కీ బ్యాంబూ కూడా అని అంటారు కదా, మనకి లక్కీ వస్తుందని చెప్పేసి. అదంతా ఏమో కానీ ఎయిర్ ప్యూరిఫైయర్ గా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే నేను ఇంకా పాట్స్ కూడా నా దగ్గర ఉన్న గ్లాస్ జార్స్ అన్ని కూడా మంచిగా వాష్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా, నేను మనీ ప్లాంట్ ని ప్రాపగేట్ చేస్తున్నాను. ఇందులో మనకి పోతోస్ అని కూడా వస్తాయి అన్నమాట. ఇది ఒక వెరైటీ. చూసారా, చిన్న చిన్న బేబీస్ కూడా కనిపిస్తున్నాయి మీకు. సో ఇలా అయితే మనం ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు, జస్ట్ సింపుల్ కట్టింగ్స్తో. ఇక్కడైతే ఇంకా నేను మన బ్యాంబూ ప్లాంట్ని కూడా మంచిగా వాష్ చేయాలి. ఇదైతే మనకి వీక్లీ వన్స్ అలా అయితే క్లీన్ చేసుకోవాలండి. డర్టీ అవ్వనివ్వద్దు వాటర్. రూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఎక్కడైనా స్టెమ్ డ్యామేజ్ అయిందంటే మాత్రం తీసి మళ్ళీ అది తీసేయాలి వెంటనే ఇమీడియట్గా. వీక్లీ వన్స్ ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి. వాటర్ ఎక్కువ డర్టీ అవ్వనివ్వద్దు. అండ్ రూట్స్ అండ్ ప్లాంట్ లీఫ్ అన్నీ కూడా వాష్ చేసి వాటర్ చేంజ్ చేసినప్పుడు చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి జీజీ ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా చాలా ఈజీగా మనకి ప్రొపగేషన్ చేయొచ్చు. అండ్ స్నేక్ ప్లాంట్ ఆల్సో. ఇది ఒక లీఫ్ జస్ట్ స్నేక్ ప్లాంట్ తిరిగిందనమాట వన్ సైడ్. సో అందుకని తీసుకొచ్చి డైరెక్ట్ వాటర్లో వేస్తే చూసారా, మంచిగా రూట్స్ కూడా ఫామ్ అయిపోయినాయి, స్టార్ట్ అయినాయి రూట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి జీజీ ప్లాంట్ కూడా ఇలా మనం ఈజీగా ప్రొపగేషన్ చేయొచ్చు. జస్ట్ ఆ స్టెమ్ని తీసుకొచ్చి వాటర్లో వేసి వాటర్ ఫ్యూ డేస్కి చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మంచిగా అలా బల్బ్స్ లాగా కింద వచ్చేసాయి. అండ్ లీఫ్ కూడా కొత్త బేబీ లీఫ్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట రావడం, గ్రోత్. సో నేను అలా 2 పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బయట నేను డోర్కి ఇలా తలిగిస్తున్నాను. ఇవి విస్కీ బాటిల్స్ అంటారో ఏమంటారో, వీటివైతే బాటిల్స్లో ఇలా మనీ ప్లాంట్ అయితే మంచిగా పెట్టేసి హ్యాంగ్ చేస్తానమాట. లుక్ వైజ్ చాలా బాగుంటాయి. ఈ ప్లాంట్ పేరు నాకు అంత ఐడియా లేదు. ఎవరికన్నా కావాలంటే మాత్రం చెప్పండి, నేను కనుక్కొని చెప్తాను మీకు. ఆ ప్లాంట్ కూడా నేను సెట్ చేశాను అనమాట. అది కూడా నేను డోర్కే తగిలిస్తాను. అండ్ ఇక్కడ మన హ్యాంగింగ్ ఉంది కదండి థ్రెడ్ది, అందులో అయితే మన ప్లాంట్స్ అయితే పెట్టేశామన్నమాట అత్త నేను. అండ్ ఇక్కడ మన ఇంకో ప్లాంట్స్ కూడా సెట్ చేస్తూ వచ్చేస్తున్నాను నేను. మీ అందరికీ ల్యాంప్ నచ్చిందా? నచ్చితే మాత్రం ఇది నేను తయారు చేసిన ల్యాంపే అనమాట. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఎలా తయారు చేశానా అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, కింద నేను లింక్ ఇస్తాను, వీడియో లింక్. ఆఫ్టర్ దట్ అయితే ఇక్కడ నేను ఇంకా ప్లాంట్స్ అన్ని కూడా ప్లేస్ చేశాను. ఇంకా వన్ బై వన్ అన్నీ సెట్ చేస్తూ వెళ్తున్నాను. అండ్ మనం ఇంకొక పని చేసేది ఉంది, అదే అండి పాటింగ్ చేయాలన్నమాట. రీపాటింగ్ చేయాలి. స్నేక్ ప్లాంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అన్నాను కదా, పాట్ అయితే పలిగిపోయేలా ఉంది. సో ఇంకా పాట్ కూడా చేంజ్ చేసేద్దాం ఇప్పుడు. ఇంక ఇక్కడైతే నేను సెట్ చేసుకొని నా ఆనందం చూసుకుంటున్నాను. సో ఎనీవేస్ ఇక్కడైతే ఇంకా మనం పెద్ద పాట్ తీసుకొచ్చానమాట నేను లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు. నాకు అక్షకండి, థ్యాంక్ యూ మ్యాచు. మనం ఏ పని చేసినా మ్యాక్సీ లేకుండా అవుతుందా, అందుకని మ్యాక్సీ పక్కా ఉంటుంది అనుకోండి. ఎనీవేస్ ఇక్కడ చూసారా, పాట్ అనేది షేపే మారిపోయింది. సో ఇక్కడైతే మనం పాట్ని అయితే తీసేద్దాము. నేను యాక్చువల్గా ఈ పాట్ని రీయూజ్ చేద్దాం అనుకున్నా. అండ్ పాట్ అయితే ఎక్కడ ఇరగలేదు కదా అనుకున్నాను, బట్ ఇలా రోల్ చేస్తుంటే పట్ సౌండ్ వచ్చేస్తుంది. సో ఇంకా ఎనీవేస్ ఇంకా మనం మొత్తం తీసేయాలి కాబట్టి ఇక్కడైతే తీసేస్తున్నాను. ఇంకా
ఇలా చేయితో అంటేనే ఈజీగా వచ్చేస్తుందని, బట్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ పార్ట్ చెప్పాలంటే. అలా ఒక్కొక్కటిగా విరిచి తీసేస్తుంటే సూపర్గా ఉంది. హోల్స్ చేసిన దగ్గర అయితే ఏదో ఒకటి అడ్డు పెట్టాలి. సో నేను ఇదే ప్లాస్టిక్ది పెట్టేశాను అనమాట. జస్ట్ ఏంటంటే వాటర్ పోసినప్పుడు డైరెక్ట్ సాయిల్ కిందికి రాకుండా. పాట్ని అయితే ఇంకా డైరెక్ట్గా తీసాను అనమాట. రూట్స్ ఏమీ డిస్టర్బ్ కాకుండా డైరెక్ట్ ఇలా వేసేసాను. రూట్స్ అయితే చాలా బాగా ఫామ్ అయ్యాయి, సూపర్గా ఉన్నాయి. అండ్ ప్లాంట్ మీద నుంచి కూడా వాటర్ పోసాను, సో దట్ లీఫ్స్ అన్ని ఉన్న దిమ్ము కూడా మొత్తం పోతుందని చెప్పేసి. డర్ట్ క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫర్ స్నేక్ ప్లాంట్, ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ మంచిగా కావాలి కాబట్టి. ఈ ప్లాంట్ ఎంత మంచిదంటే నైట్ టైం డబల్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుందంట. సో బెడ్రూమ్స్కి అయితే ది బెస్ట్. ఇప్పుడు ఏం చేసుకో చిట్టి? చిట్టి ఏంటి మమ్మా అది? సో డున్ను హెల్పింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మ్యాక్స్ ఇది అయిపోయింది, డున్ను కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే అనమాట ఇది. నేను ప్లాంట్స్ అయితే పెట్టేశాను. రీపాటింగ్ చేశాక 1 day వదిలేయడం చాలా ఇంపార్టెంట్ బయట. డైరెక్ట్ సన్లైట్లో కాదు, ఇండైరెక్ట్ సన్లైట్లో. అసలు లైటే లేదు బయట, చెప్పాలంటే ఎండ లేదు బయట. సో నేను అందుకే వదిలేసాను అనమాట అట్లా. సో మీరు చూసిన సెకండ్ స్నేక్ ప్లాంట్ మాత్రం నేను చేసింది విత్ లీఫ్తో, ఓన్లీ లీఫ్తోనే పెంచాను. సో ఎనీవేస్ ఇక్కడైతే నేను ఇంకా ఒక మిర్రర్ ప్లేస్ చేశాను షింక్ ఏరియా దగ్గర, హ్యాండ్ వాషింగ్ దగ్గర. సో ఇక్కడైతే ఒకటి వాస్ తీసుకున్నాను, అందులో మంచిగా వాటర్ ఫిల్ చేసుకున్నాను. అండ్ పెద్ద పెద్ద మనీ ప్లాంట్స్ తీసుకొచ్చాను అనమాట, ఓన్లీ స్టెమ్స్. అవి కట్ చేసి ఇందులో అయితే ఇలా ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక క్లైంబింగ్ అవుతున్నట్టు ఇలా పెడదామని ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉంది, బట్ ఎలా పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్. ఇలా అయితే సెట్ చేశాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. మీకు నచ్చిందో లేదో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. సో ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ప్లాంట్స్ లవర్స్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఈ వీడియో రీచ్ అయితే చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా. సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది. మీ అందరికి నచ్చిందా లేదా? సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.